లక్ష్మి, రానానమ్మా. ఇంత పొద్దుపోయింది ఇంకా నిద్రపోలేదే? నిద్ర రావట్లేదు. ఎందుకని? ఏమో తెలీదు. రకరకాల ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. ఆలోచిస్తూ కూర్చుంటే అర్ధరాత్రి వరకు కాదే 6 రాత్రులు గడిచినా నిద్ర రాదు. అయినా ఆ మెదడుకు కాస్త రెస్ట్ ఇవ్వకపోతే ఎలాగా? ప్రస్తుతం ఆ మెదటికి రెస్ట్ లేకుండా చేసింది నేను కాదు నానమ్మ. మరి అదిగో ఆ 2 గిఫ్ట్స్. ఒకవైపు చెడు మీద విరక్తితో ఇచ్చిన గిఫ్ట్, మరోవైపు చెడునే వదిలేసిన గిఫ్ట్. ఆ 2 గిఫ్ట్స్ లో ఏది విలువైందో తేల్చుకోలేకపోతున్నాను. తేల్చుకుని ఏం చేస్తావు? తేల్చుకుని ఏం చేస్తావంటే అలా చూస్తావేమి? గిఫ్ట్ విలువ కన్నా గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు, ఆత్మీయతలు చాలా విలువైనవి. ఇప్పుడు ఆ గిఫ్టులు ఇచ్చిన 2 మనుషులు మంచివాళ్లే, 2 నీకు స్నేహితులే. అలాంటప్పుడు ఆ 2లో ఎవరిని ఎక్కువ తక్కువ అంచనా వేయగలవు చెప్పు? సరే, ఆ 2లో ఎవరో ఒకళ్ళని ఎంచుకుని జీవిత భాగస్వామిగా చేసుకోగలవా? నానమ్మా. ఏంటమ్మా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఆ 2 అబ్బాయిలు మంచివాళ్లే, 2 నీకు తగిన వాళ్లే. ఆ 2లో నీ మనసు ఎవరిని కోరుకుంటుందో అది నీకే తెలుసు కనుక ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. కాకపోతే నాదొక్క మాట, ఆ 2లో ఎవరో ఒకరిని త్వరగా ఎంచుకుని పెళ్లి చేసుకో. ఈ కళ్ళకి నీ కళ్యాణం చూడాలన్న కోరిక తప్ప ఇంకేముంటుందమ్మా? నానమ్మా, అలా మాట్లాడుకో. నీకేమీ కాదు. నువ్వు నా పెళ్ళే కాదు, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. అంత అదృష్టం ఉందని నువ్వంటే అంతకన్నా నాకు కావాల్సిందేముందమ్మా? కానీ నానమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు. ఎందుకు? రవికి వైవాహిక జీవితం మీద విరక్తి పుట్టింది. అతని పెళ్లి విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు. ముందు నేనతన్ని మార్చాలి. అతని వంశం అతనితోనే అంతరించిపోకుండా చూడాలి. అంటే రవిని మార్చి నీ వాణ్ణి చేసుకోవాలనుకుంటున్నావా? ఆహా, లేదు. మరి నా దృష్టిలో రవి కంటే యోగికే ఉన్నతమైన స్థానం ఉంది. ఎందుకంటే నా కోసం తనను తానే మార్చేసుకున్న మహామనిషి యోగి. నా కోసం తనకున్న చెడు అలవాట్లు మానుకున్నాడు. ఎదుటి మనిషిని ప్రేమించడమే తప్ప ద్వేషించడం చేతకానివాడు. అలాంటి యోగిని కాదని మరొకరిని పెళ్లేలా చేసుకుంటాను. అయితే రవిని మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అతను నా స్నేహితుడైనందుకు. నా స్నేహితుడి జీవితం ఎండిన మూడులా ఉండకూడదని నేను అనుకుంటున్నందుకు. పిచ్చి తల్లి, అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసు నీకుందమ్మా. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. చాలా పొద్దుపోయింది. ఇంకా ఏ ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా హాయిగా నిద్రపో. సరేనా? పడుకోమ్మా. గుడ్ నైట్ నానమ్మా. గుడ్ నైటే, పడుకో. ఏమి ఆ ఎక్సర్సైజులు తర్వాత చేద్దు గాని ముందు ఆ సమ్మక్కో సారక్కో ఎవరావిడ? సమ్మక్క. ఆవిడ్ని ముందు బయటకు పంపించేయి. ఎందుకు? ఎందుకేంటే ఆవిడ్ని చూస్తుంటే గుండె దడదడలాడిపోతుంది కదా. ఏ తప్పు చేయని మీకే ఇంత భయం వేస్తుందంటే తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇంకెంత భయపడతారంటారు? హరిహరా, మీరు హరిని పిలిచినా హరుణ్ణి తలచినా సమ్మక్క మాత్రం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళదండి. నేను చెప్పిన పంపవా? మీరు చెప్పారు కాబట్టే నేను అస్సలు పంపను. అది కాదే, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మామయ్య పోయాక మనకున్న ఆస్తులు చాలా వరకు పోయాయి. కోట్లలోంచి లక్షల్లోకి వచ్చేసాం. ఇలా అడ్డమైన వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటే లక్షలు కాస్త వేలై, వేలు వందలై, చివరికి అడుక్కునే స్థితికి వస్తాం. షడప్! ఏమిటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు? సమ్మక్కని అడ్డమైంది ఆగమైంది అంటూ మినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ ఆస్తి, ఈ లక్షలు, ఈ వేలు, ఈ వందలు
మా డాడీ సంపాదించినవి కదా, వీటి గురించి మీరెందుకు అంతగా బాధపడిపోతున్నారు? అది కాదే నా ఉద్దేశం. నేను ఏ ఉద్దేశం, ఎవరి అభిప్రాయాలు తెలుసుకోదలుచుకోలేదు. నేను డాన్ని. మీరంతా నా మాటే విని తీరాలి. ప్రపంచంలో అతి తేలికైన పని సలహా ఇవ్వడమే కదా అని సలహా ఇవ్వడం మొదలు పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అంటే ఇప్పుడు ఆవిడ్ని పంపించనంటావా? అబ్బా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు మళ్ళీ అదేం ప్రశ్న? సమ్మకి ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నువ్వే బయటికెళ్ళు, అంతేగాని ఎక్స్ట్రాలు చేయకు. తప్ప అది చిచి వెదో బ్రతుకు. బయట ఎన్నెన్నో చేయగలుగుతున్నాను కానీ ఇంట్లో దీన్ని ఒప్పించలేకపోతున్నాను. ఏమిటి సణుగుతున్నారు? అబ్బే ఏం లేదు, ఇందాక నీకోసం శాండిల్ సోప్ తెచ్చాను, అది ఇస్తే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నాను అంతే. ఛీ! ఇదే అనురాగం, ఇదే అనురాగం. ఏ రవి, రిలాక్స్డ్గా కూర్చొని ఏమిటో ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించాలో తెలియక సతమతం అవుతున్నాను. రిలాక్స్గా ఉన్నట్టు మీకు కనిపిస్తున్నాను కానీ నిజానికి నా మనసు ఎంత డిస్టర్బ్గా ఉందో మీకేం తెలుసు? ఏమన్నావు? నీ మనసు డిస్టర్బ్డ్గా ఉందా? అంటే నువ్వు నిజంగానే మహాలక్ష్మిని ప్రేమిస్తున్నావు అన్నమాట. అంటే ఆ మహాలక్ష్మికి కూడా నీ మీద ఇదేనన్నమాట. ఇది లేదు అది లేదు. కొత్తగా ప్రేమలు మొదలు పెట్టడానికి నేను ఏమన్నా టీనేజ్ కుర్రోనా? 2 సార్లు మాట్లాడి 2 సార్లు కలిసి తిరిగినంత మాత్రాన ఇదో ఏదో అయిపోవడానికి ఆ మహాలక్ష్మి అంత అమాయకురాలేం కాదు. అయితే ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ప్రేమ లాంటిదేమీ పుట్టలేదా? లేదు. అయ్యో, నువ్వేం మనిషివయ్యా బాబు. నువ్వేదో పెద్ద పోటుగాడివి, చింపేస్తావు చీరేస్తావు అని నేను రంగంలోకి దింపాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందన్నట్టుగా ఉన్నావు. ఇలాగైతే ఎలాగయ్యా? చూడు, ఆ మహాలక్ష్మి నీ దగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకోవడం, కావాలని డాష్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండవయ్యా. అప్పుడు ఆవిడ చెప్పు తీసుకుని నన్ను కొడుతుంది. ఒక్క దెబ్బతో మన నాటకానికి తెరబడిపోతుంది. లేకపోతే ఏంటండి, మీరిచ్చే పాత డొక్కు ఆలోచనలు నేను ఆచరిస్తూ కూర్చుంటే? మరి ఏం చేద్దాం రవి? నువ్వు రోజు రోజుకి వ్యవహారాన్ని సాగదీస్తూ పోతే బాగుండదు. నేను చెప్పిన పనిని నువ్వెంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. లేదంటే ప్రియాంక, చూడు రవి, మన కండిషన్ ప్రకారం నీకు ఇచ్చిన గడువులో చాలా టైం పూర్తయిపోయింది. మిగిలిన కాలాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో నాకు తెలియదు. నాకు కావాల్సింది మహాలక్ష్మి పతనం, నీకు కావాల్సింది డబ్బు, నీ భార్య విషయం. సో నాది నాకు దక్కాలన్నా, నీది నీకు దక్కాలన్నా అంత నీ మీదే ఆధారపడింది. బాగా ఆలోచించుకో. ఒక్కోసారి మన అవసరాల ఆలోచనలు పెంచుతాయి, అనుకోకుండా అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి. నువ్వు తెలివైన వాడివి, చెప్పింది చేసి అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని పాడు చేసుకుని నీకు జీవితం లేకుండా చేసుకోకు, సరేనా? వస్తా. మేడం పిలిచారంట? అవును. ఏంటి విషయం? ఆ, నాకు మీ అభిప్రాయం కావాలి. నా అభిప్రాయమా? దేని గురించి? పెళ్లి గురించి. పెళ్లి కానివ్వండి, నాకేం తెలుసు? పెళ్లి కానంత మాత్రాన పెళ్లి గురించి తెలియనంత పసితనం మీలో లేదుగా? కోర్స్, కానీ నాకెందుకో పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. కానీ మీరు నాతో మాట్లాడి తీరాలి. నేను బ్రతికేదే మీ సేవ కోసం. మీరు మాట్లాడి తీరాలి అన్నాక
మాట్లాడకుండా ఎలా ఉంటాను? చెప్పండి, దేని గురించి చెప్పంటారు? నేను ఒక కథ చెప్తాను, ఆ కథకి ముగింపు చెప్పండి. కథ చెప్పండి. నాకు ఒక స్నేహితురాలుంది, మంచి స్టేటస్ ఉన్నావిడ. ఆమె 2 స్నేహితుల్ని ఇష్టపడుతుంది. మొదటి వ్యక్తికి ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆమెను చాలా అభిమానిస్తాడు. రెండో వ్యక్తికి పెళ్ళైంది, కానీ భార్య లేదు. అతనికి పెళ్ళంటే విరక్తి, కానీ మంచివాడు. ఇప్పుడు చెప్పండి, ఆ 2లో నా స్నేహితురాలు ఎవరిని చేసుకుంటే బాగుంటుంది? కేవలం అభిమానమే ఆభరణంగా ఉన్నా ఆ మొదటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను అనుకోను. కారణం? అంతస్తుల తేడా. ఆ తేడా వాళ్ళిద్దరి మధ్య ఏనాడైనా అడ్డుగోడ కావచ్చు. అప్పుడు వాళ్ళు అనుకున్నంత ఆనందంగా ఉండలేకపోవచ్చు. మరి రెండో వ్యక్తి గురించి ఏమంటారు? అతనికి వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు. అతని పట్ల స్పెషల్గా ఏం చెప్తాం? కానీ మీ స్నేహితురాలు ఎన్నికల బరిలో అతను ఉన్నాడు కాబట్టి ముందు అతనికి పెళ్లి పట్ల మంచి అవగాహన వచ్చేలా చూడండి. వివాహ వ్యవస్థపై గౌరవం పెరిగేలా ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మేడం. మరి నేను వెళ్ళనా? ఎక్కడికి? గోడౌన్ కన్స్ట్రక్షన్ దగ్గరికి. ఓ, ఓకే, బాయ్. బాయ్. అరే మామ, మందు మస్తు మజాగా ఉంది. మామ, నాకు డౌట్. మన బాస్ జరంత మందు మిగిల్చి మనకిచ్చాడు, అవునా? అవును. మన బాస్ జరంత మిక్సర్ మిగిల్చి మనకిచ్చాడు, అవునా? అవును. మరి మన బాస్ రజనీని అనుభవించాడు, అవునా? మరి మన బాస్ చేసిన పని మనం చేయకూడదా? అవుమల్ల కరెక్టే, మనం కూడా చేయాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను జరాకి వస్తా. ఓకే ఓకే. నువ్వు వస్తానంటే నీ వద్దంటారా? ఏమైందిరా? మజా మస్తు. మే ఐ కమ్ ఇన్? వావ్,
వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ ఎండి గారు ఉన్నారా? లేరు. ఏ ఎందుకు అడిగారు? ఏం లేదు, మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో కనుక్కుందామని. ఆ? ఏంటి భయపడ్డారా? మామూలు భయం కాదండి బాబు, మహాభయం. ఎందుకు? ఎందుకంటారేంటండి బాబు, ఆయన గారి నస భరించాలంటే ఒక మాదిరి ఓపిక చాలదు. ఎంతసేపు టార్గెట్స్ అచీవ్ కావట్లేదు, ఎగ్జిక్యూటివ్స్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయట్లేదు, అసలు కమిషన్ బేస్డ్ కాకుండా మంత్లీ శాలరీస్ ఇస్తూ నేను తప్పు చేస్తున్నానంటూ ఏకరువు పెడుతూ ఉంటాడు. ఆయన గోల అయిందే గాని నా మాట విండు. అతని హింస తట్టుకోవడం అంటే మాటలు కాదనుకోండి. అయితే మీలో చాలా గొప్ప లక్షణాలే ఉన్నాయి. గొప్ప లక్షణాలా అంటే? మీ ఎండి గారు ఏమన్నా భరించే సహనం, శాంతం, క్షమాగుణం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏమిటి వేళాకోళమా? అబ్బే వేళకుళం కాదండి. అతనితో వేగి వేసారిపోయిన మీలో ఉత్తేజాన్ని నింపడానికి నేనిచ్చే కాంప్లిమెంట్స్. థ్యాంక్స్. ఇప్పుడు మీ ప్రోగ్రాంలేంటి? ఆఫీస్లో కూర్చుని అర్ధరాత్రి వరకు వర్క్ చేయటమా, లేక ఫీల్డ్ మీదకి వెళ్ళడం లాంటివి ఏమైనా ఉన్నాయా? రెండూ లేవు. ఈ రోజంతా ఫ్రీయే. కాకపోతే ఇంట్లో ఏమీ తోచక ఇలా ఆఫీస్కి వచ్చి కావాలని పని కల్పించుకుంటున్నాను. అయితే నాతో బయటికి రావడానికి ఏ అభ్యంతరం లేదనమాట. అంటే మనం బయటికి వెళ్తున్నావా? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. పద.